మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో బౌద్ధ మత సంగీతాలు ఎక్కడెక్కడ జరిగాయి ఏంటి అన్న కాన్సెప్ట్ గురించి మనం చర్చించుకున్నాం. ఇవాళ 4 సంగీతాల్లో జరిగిన గొప్ప అంశాలు ఏంటి మన పోటీ పరీక్షల దృష్టి ఒకసారి చూద్దాం. అంతకంటే ముందుగా బౌద్ధ మతంలో త్రిపీటకాలు అంటే 3 గంపలు, బోర్లించిన గంపలు, 3 బాస్కెట్స్. ఇంగ్లీష్లో త్రిపీటకాస్ ఈజ్ నథింగ్ బట్ 3 బాస్కెట్స్. ఇది మీనింగ్ కూడా అడుగుతారండి, ఒకసారి అడిగారు కూడా, మనం గుర్తుపెట్టుకోవాలి దాన్ని. త్రిపీటకాలు అంటే 3 గంపలు, బోర్లించిన గంపలు. ఏమేమి ఇవి? సుత్త పీఠిక, వినయ పీఠిక, అభిధమ్మ పీఠిక. ఏ మతానికి చెందినవి ఏంటంటే బౌద్ధ మతానికి చెందినవి. ఇవన్నీ ఎందుకు సంబంధించింది, వీటి ప్రత్యేకత ఏంటంటే గౌతమ బుద్ధుని బోధనల్ని, సిద్ధాంతాలని రాతపూర్వకంగా చేసిన పుస్తకాలని త్రిపీటకాలు అంటారు. ఇది షార్ట్కట్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆయన నియమాలు, ఆయన ఆచారాలు, ఆయన సిద్ధాంతాలు, రాతపూర్వకంగా రాసిన సిద్ధాంతాలని త్రిపీటకాలు అంటారు. అందుకోసమే గౌతమ బుద్ధుని మరణం తర్వాత బౌద్ధ మత సంగీతాలు ఏర్పాటు చేశారు. అందులో మొదటి సంగీతం ఒకసారి చూద్దాం. ఇప్పుడు మన పాఠ్యభాగంలో మొదటి సంగీతం ఒకసారి చూద్దాం. మొదటి సంగీతి, బౌద్ధ మొదటి సంగీతి ఎప్పుడు జరిగింది? 483 BC. ఎక్కడ జరిగింది? రాజగృహంలో జరిగింది. అధ్యక్షుడు ఎవరు? మహాకాశ్యపుడు. అధ్యక్షుడెవరు? మహాకాశ్యపుడు. నిర్వహించిన రాజు ఎవరు? అజాతశత్రువు. సో ఈ బౌద్ధ మతం 483లో ఏం జరిగింది? ఇక్కడ జరిగినప్పుడు రాజగృహంలో ఈ మొదటి బౌద్ధ మతం యొక్క సిద్ధాంతం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ గౌతమ బుద్ధుని శిష్యుడైన ఆనందుడు సుత్త పీఠిక అనే ఒక గ్రంథాన్ని రచించాడు. అలాగే మరొక ఆనందుడు ఉపాలి వినయ పీఠిక అనే గ్రంథాన్ని రచించాడు. ఈ వినయ పీఠికలో గౌతమ బుద్ధుని నియమాలు, నిదానాలు, సిద్ధాంతాలు వీటినన్నిటినీ చక్కగా మనకిందులో వివరించారు. గౌతమ బుద్ధుని బోధన, జీవన విధానాలు ఇందులో మనకి చక్కగా పూర్ణంగా వివరించడం అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇది మొదటి సంగీతిలో జరిగినది. మరి రెండవ సంగీతి ఒకసారి చూద్దాము. రెండవ సంగీతి ఒకసారి చూద్దాం. 383 BC వైశాలిలో సబకామి అధ్యక్షతన కాలశోకుడు రాజు గురించి ఇక్కడ నిర్వహించడం జరిగింది. బౌద్ధ మతంలో మొట్టమొదటిసారి చీలిక వచ్చింది ఈ రెండవ సంగీతంలో. వెరీ ఇంపార్టెంట్ అండి. చీలిక వచ్చింది ఈ రెండవ సంగీతంలో. ఫస్ట్ టైం బౌద్ధ మతంలో. ఇది APPSC ఒకసారి అడిగారండి. బౌద్ధ మతంలో మొట్టమొదటిసారి చీలిక ఎప్పుడు వచ్చింది ఏంటంటే ఈ రెండవ సంగీతంలో చీలిక వచ్చింది. ఏమేంటంటే మనకి తూర్పు భారతదేశం, ఉత్తర భారతదేశం, పశ్చిమ భారతం మరియు ఉత్తర భారత మధ్య 2 శాఖలుగా బౌద్ధ మతం చేరింది. స్థవిరవాదులు, స్థేరవాదులు, మహాసాంఘికులు, మహాకాశ్యపుడు, అలాగే కాశ్యపుడు అన్న వ్యక్తులు. ఒక వర్గమేమో పశ్చిమ భారతదేశం చెందిన వర్గం మార్పుని కోరుకోలేని వర్గం. బౌద్ధ మతంలో ఈ మార్పులు ఎలా ఉండాలని కోరుకోలేదు. అలా ఒక వర్గం పశ్చిమ భారతదేశం.
అలాగే తూర్పు భారతదేశంలో జరిగిన వర్గం ఏంటంటే బౌద్ధ మతంలో మార్పులు జరగాలి అని చెప్పి ఒక వర్గం కోరుకున్నారు. అలా ఈ రెండు వర్గాల మీద వర్గ భేదాలు రావడం వల్ల ఈ రెండు వర్గాలను ఐకమత్యం చేసి ఒకే వర్గంగా తీసుకెళ్లాలని చేసిన ప్రధాన ఉద్దేశమే రెండవ బౌద్ధ సంగీత యొక్క ఉద్దేశం. అలాగే బౌద్ధ మత నియమాలు, బౌద్ధ మత ప్రచార భాషలు పాళీ భాషలో జరిగింది. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. పాళీ భాషలో జరిగింది. బౌద్ధ మత సిద్ధాంతాలు, ప్రచారాలు పాళీ భాషలో జరిగింది. సో ఇవండి బౌద్ధ మత సంగీతంలో మొదటి సంగీతి, రెండవ సంగీతి గురించి తెలియజేసిన కొన్ని కీలకమైన అంశాలు. నెక్స్ట్ క్లాస్లో మూడవ సంగీతి, నాలుగవ సంగీతి యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏంటి అనేది చర్చిస్తాం. థ్యాంక్ యూ.